హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నరసింహ. తెలుగు పల్లవి ఛానల్కి స్వాగతం. ఫ్రెండ్స్, ఈరోజు మనం చెప్పుకోబోయే కథ నిజాయితీ పరులు. ఈ కథ చందమామ మాసపత్రికలో 1983వ సంవత్సరం జనవరి సంచికలో ప్రచురించబడింది. ఈ కథను రాసిన వారు మాచిరాజు కామేశ్వరరావు గారు. గోపవరం అనే గ్రామంలో నీలకంఠం 2 ఎకరాల మెట్ట పొలం గల చిన్న రైతు. ఆయనకు ఒకే ఒక సంతానం అవంతి. చిన్నప్పుడే తల్లిని పోగొట్టుకున్న ఆమెను నీలకంఠం ఏ లోటు కనబడకుండా పెంచాడు. ఆమెకిప్పుడు పెళ్ళీడు వచ్చింది. 10-15 వేలైనా కట్నంగా ముట్ట చెప్తే తప్ప వరులు దొరికేలా లేరు. నీలకంఠం ఎక్కడైనా అప్పు దొరుకుతుందేమో అని పొరుగు ఊరిలో ఉన్న బంధువుల ఇంటికి వెళ్ళాడు. అవంతి పక్క గ్రామంలో ఉన్న స్నేహితురాలింటికి వెళ్ళింది. ఆ రోజు చీకటి పడే వేళ ఆమె బాడుగ బండిలో తిరిగి వచ్చి ఇంటి ముందు దిగింది. లోపల నుండి తండ్రి ఎవరితోనో ఘర్షణ పడుతున్నట్లు పెద్దగా కేకలు వినిపించాయి. వయసులో పెద్దవాడివని ఇంతవరకు మర్యాద ఇచ్చాను. బుద్ధి మార్చుకొని ఉదయాన్నే నా డబ్బు ఇవ్వకపోయావో గ్రామాధికారికి ఫిర్యాదు చేస్తాను అంటూ ఒక 25 ఏళ్ల యువకుడు గబగబా వీధిలోకి వెళ్ళిపోయాడు. అవంతి ఇంట్లోకి పోయి తండ్రిని, ఈ గొడవంతా ఏమిటి నాన్న అని అడిగింది. నీలకంఠం కోపంగా, అన్ని సంగతులు నీకు చెప్పాలా? వంట పనేదో చూడు అన్నాడు. ఏనాడు పల్లెత్తు మాట అనని తండ్రి ఇంత గట్టిగా కసురుకోగానే అవంతి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఒక అరగంట మౌనంగా గడిచాక నీలకంఠం ఎంతో శాంతంగా, నీ పెళ్ళి వచ్చే నెలలోనే, అన్నీ నచ్చాయి. 10,000 కట్నం కావాలి అని వారం రోజుల క్రితం చెప్పిపోయారే, ఆ సంబంధం నిశ్చయపరచదలుచుకున్నాను అన్నాడు. డబ్బు ఎక్కడ దొరికింది నాన్న అన్నది అవంతి భయంగా. ఆ ఆరాలు నీకు అనవసరం, తెలిసిందా అంటూ మంచం వాల్చుకొని పడుకున్నాడు నీలకంఠం. అవంతి వంటగది సర్ది వచ్చేసరికి నీలకంఠం మంచి నిద్రలో ఉన్నాడు. ఆమె తండ్రి బట్టలు పెట్టుకునే పెట్టె తెరిచి చూసింది. పెట్టె అడుగున ఒక తోలు సంచి కనబడింది. దాని నిండా డబ్బున్నది. తండ్రి తన పెళ్లి కోసం చివరకు దొంగతనం లాంటి నీచానికి పాల్పడ్డా అనుకొని అవంతి నివ్వెరబోయింది. ఆ తోలు సంచిని తన తలగడ దిండి కింద పెట్టుకుని నిద్రపోయింది. తెల్లవారగానే రాత్రి నీలకంఠంతో పోట్లాడిపోయిన యువకుడు వచ్చాడు. నీలకంఠం అతన్ని చూస్తూనే, ఇప్పటికి 100 సార్లు చెప్పాను, నీ డబ్బు సంగతి నాకు తెలియదు, ఇక వెళ్ళు అన్నాడు. ఆ యువకుడు కోపం తెచ్చుకొని ఏదో అనబోయేంతలో అవంతి కల్పించుకొని, ఏదో డబ్బు గురించి మా నాన్నను బాధించడం ఏం మర్యాద అన్నది. ఇందులో బాధించడం ఏమీ లేదు, జరిగిందేమిటో చెబుతాను విను అంటూ ఆ యువకుడు ఇలా చెప్పాడు. అతడి పేరు చంద్రం. ఒక నగల వ్యాపారి దగ్గర గుమస్తా. ఒక రోజున యజమాని 10,000 ఒక తోలు సంచిలో పెట్టుకొని వ్యాపారం పని మీద బయలుదేరి వెళ్ళి గంట గడిచేలోపే విచారంగా దుకాణానికి తిరిగి వచ్చాడు. దారిలో డబ్బు సంచిని దొంగలెవరో తస్కరించారు. ఇది విని యజమాని కన్నా చంద్రం ఎక్కువ బాధపడ్డాడు. చంద్రం అన్న పట్నంలో ఉన్నాడు. అతడి ఆరోగ్యం బాగాలేదని తెలిసి చంద్రం ఆ రాత్రే పట్నం బయలుదేరాడు. దారిలో ఒక చెరువు గట్టు పక్కన ఉన్న చెట్ల తోపులోంచి అతడు నడుస్తూ ఉండగా ఒక చెట్టు చాటు నుంచి ఎవరో మాట్లాడుకోవడం వినిపించింది. ఈ డబ్బు మనలో ఎవరో ఒకరికి దక్కితే కనీసం ఏడాది పాటు దొంగతనాల జోలికి పోకుండా సుఖంగా బతకచ్చు. ఒక పని చేద్దాం, ఈ సంచిని ఇక్కడ పెట్టి చెరువు గట్టు మీదకి పోదాం. అక్కడి నుంచి ఎవరు ముందుగా వచ్చి ఈ సంచిని తాకితే వాళ్ళది అందులో ఉన్న డబ్బు. ఏమంటావు అన్నాడు ఒక దొంగ. రెండో దొంగ ఇందుకు సరేనన్నాడు. ఇద్దరూ సంచి అక్కడ పెట్టి చెరువు గట్టు మీదకి వెళ్ళారు. చంద్రం చెట్టు చాటు నుంచి సంచి ఉన్న చోటుకు వచ్చి దాన్ని చూస్తూనే నిర్ఘాంతపోయాడు. ఆ తోలు సంచి తన యజమానిది. చంద్రం చప్పున సంచి తీసుకొని పరిగెత్తసాగాడు. దూరం నుంచి ఇది చూసిన దొంగలు అతడి వెంట పడ్డారు. చంద్రం చాలా దూరం పరిగెత్తి నీలకంఠం వాళ్ల గ్రామం చేరాడు. వీధుల్లో ఇంకా జనసంచారం ప్రారంభం కాలేదు. తను దొంగలకు దొరికిపోయినా యజమాని డబ్బు సంచి దొంగల పాలవకూడదనుకుంటూ అతడు వీధి పక్కన ఉన్న ఒక ఇంటి అరుగుకు అడ్డంగా ఉన్న మేదరి తడగ వెనక్కు దాన్ని విసిరివేశాడు.
అతడు గ్రామం దాటి మరికొంత దూరం పరిగెత్తేసరికి బాగా తెల్లవారిపోయింది. ఇక లాభం లేదని దొంగలు ఎటో వెళ్ళిపోయారు. చంద్రం పట్నం వెళ్ళి అన్న ఆరోగ్యం కొంత బాగైందని తెలుసుకొని నీలకంఠం ఉండే గ్రామానికి తిరిగి వచ్చాడు. ఇప్పుడు నీలకంఠం ఆ డబ్బు సంచి సంగతి తనకు తెలియదని అబద్ధమాడుతున్నాడు. అంతా విన్న అవంతి చంద్రం స్వామి భక్తికి ఆశ్చర్యపోయి తన తలగడ కింద ఉన్న డబ్బు సంచిని అతడికి ఇవ్వబోయింది. కానీ నీలకంఠం ఆమెకు అడ్డు వచ్చి, సంచి ఇవ్వకు, అతను చెప్పేదంతా పెద్ద కట్టుకథ. ఆ డబ్బు సంచి నాకెలా దొరికిందో చెప్తాను విను అంటూ ఇలా చెప్పాడు. నీలకంఠం కూతురు కట్నం డబ్బు కోసం 1-2 చోట్ల ప్రయత్నించి పని కాక నిరాశగా ఇంటికి బయలుదేరాడు. ఆ క్షణంలో అతడికి జీవితం మీద రోత పుట్టింది. ఒక్కగానొక్క కూతురుకు పెళ్లి చేసే శక్తి లేని తాను బతికుండి ప్రయోజనం ఏమనుకుంటూ దారి పక్కనే ఉన్న ఒక పాడుబడ్డ బావికేసి తడబడుతున్న అడవులతో నడవసాగాడు. నీలకంఠానికి కొంచెం వెనగ్గా వస్తున్న ఒక నడివయసు వాడు అతడి తడబాటు గమనించి చప్పున వచ్చి భుజం పట్టుకొని, ఆగు, నువ్వేదో అఘాయిత్యానికి తలబడినట్టుంది, కారణం ఏమిటి అన్నాడు. నీలకంఠం కళ్ళనీళ్లు పెట్టుకొని, ఒక్కగానొక్క కూతురుకు పెళ్లి చేయలేని నేను బతికుండి ప్రయోజనం ఏమిటి అన్నాడు. ఆ జవాబుకు అతడు నవ్వి, నాకు 10 మంది ఆడపిల్లలకు పెళ్లిళ్ళు చేయగల స్తోమతున్నది గాని పిల్లలు లేరు. ఈ డబ్బు నాది కాదు, అయినా తీసుకో. నీ చిరునామా ఇచ్చావంటే నెలకింత అని వసూలు చేసుకుంటాను అంటూ ఒక తోలు సంచిని నీలకంఠానికి ఇచ్చాడు. ఆయన పేరు రాజయ్య. ఆయన నాకు సంచి ఇవ్వటం చాటున ఉండి చూసి ఈ చంద్రం కాజేయాలని ప్రయత్నం చేస్తున్నాడు. అవంతి, ఇతడి మాటలు నమ్మకు. సాక్ష్యం చెప్పడానికి ఆ రాజయ్య ఎక్కడ ఉంటాడో తెలియదు అన్నాడు నీలకంఠం చిరాగ్గా. అంతలో రాజయ్య వీధిలోంచి గడప దగ్గరకు వచ్చి, అంత చీకట్లో కూడా ఈ ఇంటిని బాగా గుర్తుపెట్టుకున్నానన్నమాట అన్నాడు నవ్వుతూ. నీలకంఠం కూతురుకు రాజయ్యను పరిచయం చేశాడు. ఆమె జరిగిందంతా ఆయనకు చెప్పి, ఈ చిక్కుముడిని మీరే విడదీయాలి అన్నది. అదెంత పని అని రాజయ్య జరిగింది ఇలా చెప్పాడు. ఆయన పట్నంలో బంధువులింట పెళ్లికని సూర్యోదయానికి కొంచెం ముందుగా బయలుదేరాడు. నీలకంఠం వాళ్ల గ్రామం చేరి అతడి ఇంటి వీధిలోకి వచ్చేసరికి వర్షం ప్రారంభమైంది. తలదాచుకునేందుకు ఇంటి అరుగు మీదకి చేరిన రాజయ్యకు తడికి పక్కన సంచి ఒకటి కనపడింది. తీసి చూడగా లోపల చాలా డబ్బు, ఇంటికి తాళం వేసి ఉంది. ఇంటి వాళ్ళు ఎక్కడికో వెళ్లే తొందరలో ఆ సంచిని అక్కడ జారవిడిచి ఉంటారని, తిరుగు ప్రయాణంలో వాళ్లకు అప్పగించవచ్చునని అనుకుని వాన వెలవగానే ఆయన ప్రయాణమైపోయాడు. దారిలో ఒక చోట ఆ డబ్బును పాడుబడిన బావికేసిపోతున్న నీలకంఠానికి ఇవ్వడం జరిగింది. అప్పట్లో రాజయ్యకు తనకు డబ్బు సంచి దొరికిన ఇల్లు నీలకంఠానిదని తెలియదు. తిరిగి ఆయన ఇంటికి పోయి తనకు సంచి దొరికిన వాళ్లకు జరిగిన సంగతి చెప్పి డబ్బు ఇద్దామని డబ్బు తీసుకొని బయలుదేరి వచ్చాడు. ఇదంతా చెప్పి రాజయ్య నీలకంఠంతో, నేను మీకిచ్చిన డబ్బు సంచి చంద్రం యజమానిదే అయి ఉంటుంది, దాన్ని చంద్రానికి ఇచ్చేయండి. మీకు కాబోయే అల్లుడికి ఇవ్వాల్సిన కట్నం 10,000 నేనిస్తాను అని చంద్రం కేసి పరీక్షగా చూస్తూ, ఆ కాబోయే అల్లుడు ఈ కుర్రవాడిపాటి ఉంటాడా అని అడిగాడు. ఏదో పెళ్లి చూపులకంటూ వచ్చిపోయిన అతని గురించి లోతుగా తెలుసుకునే అవకాశం నాకెక్కడుంది? తల్లిదండ్రులు 10,000 కట్నం కావాలంటే గంగిరెద్దులా తలూపాడు, అంతే అన్నాడు నీలకంఠం అక్కసుగా. రాజయ్య ఈసారి చంద్రం భుజం తట్టి, నీ యజమాని పోయిందని చేతులు దులిపేసుకున్న డబ్బును తిరిగి ఆయన పరం చేసేందుకు నీవు పడ్డ శ్రమ, నీ నిజాయితీ నాకు బాగా నచ్చాయి. నీలకంఠం గారు, అవంతి ఒప్పుకుంటే మాట. నీకు పెళ్ళయిందా? కాకపోతే ఏ పాటి కట్నం కావాలి అన్నాడు. చంద్రం నీలకంఠం కేసి అవంతి కేసి చూశాడు. నీలకంఠం అతడి కేసి ఆప్యాయంగా చూస్తున్నాడు. అవంతి సిగ్గుతో తల వంచుకొని నేల చూపులు చూస్తుంది. తన పెళ్లి తప్పిపోయినా సరే అని డబ్బు సంచి నాకివ్వబోయిన అవంతి మంచితనం నాకు చాలా నచ్చింది. కట్నం కారణంగా ఇంత గొడవ జరిగాక ఇంకా నేను కట్నం అడగడం ఏమిటి అన్నాడు చంద్రం. రాజయ్య నీలకంఠం అవంతిల కేసి చూసి
వాళ్ళు ఆనందపడుతూ ఉండడం గ్రహించి వచ్చే నెలలోనే పెళ్లి ముహూర్తం, ఇక్కడ కాదు నా ఇంట్లో, 10 మంది ఆడపిల్లలకు పెళ్లిళ్ళు చేయగల స్తోమత గలవాడినని లోగడే నీలకంఠం గారికి చెప్పాను అన్నాడు. చూశారు కదా ఫ్రెండ్స్, ఇది ఈ రోజు కథ. మరొక మంచి కథతో తదుపరి వీడియోలో కలుసుకుందాం. ధన్యవాదాలు.